So till now, if you observe, we finished averages, ratio proportion, number system, partnership. This is over. Averages, ratio proportion, partnership, number system is over. Now moving to all of you, LCM and HCF. LCM and HCF. LCM and HCF. Okay. So we are moving to all of you LCM and HCF now today's class. So already you know we started a new batch. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే రిఫర్ దెమ్. 9th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో 2500 ఉంటుంది ఫీజు. ఇంకా అది ఫస్ట్ 100 మెంబర్స్కి ఇంకా ఉందనే ఉంది. మీరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే యూ కెన్ రిఫర్ దెమ్. VMR Logics. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అవర్ టెలిగ్రామ్ ఛానల్ నేమ్, టెలిగ్రామ్ నేమ్ VMR Logics. అవర్ టెలిగ్రామ్ నేమ్ ఆల్ ఆఫ్ యూ VMR Logics. మీకు ఏమైనా డౌట్స్ వస్తే క్వశ్చన్స్, ఐ రిపీట్, మీకు ఏదైనా క్వశ్చన్ చేస్తున్నప్పుడు వేరే ఏమైనా డౌట్స్ వస్తే యూ కెన్ పుట్ ఇన్ VMR Logics టెలిగ్రామ్ ఛానల్. మీకు ఏ క్వశ్చన్ డౌట్ వచ్చినా కూడా, క్వశ్చన్స్ ఏమైనా డౌట్ వస్తే VMR Logics లో పెట్టండి. నో డౌట్ మీకు డెఫినెట్ గా ఆన్సర్ వస్తుంది VMR Logics మెథడ్ లోనే. VMR మెథడ్స్ లో ఆన్సర్ వస్తుంది. ఎవరు ఇస్తారంటే నేను కాదు, స్టూడెంట్స్ ఆఫ్ VMR, మై స్టూడెంట్స్. అందులో ఏంటంటే దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ అదే వాళ్ళు ఏంటంటే హార్డ్ క్వశ్చన్ ఎప్పుడు పడిద్ది, అది నేను ఎప్పుడు చేద్దాము అని ట్రై చేస్తూ ఉంటారు. ర్యాంకర్స్ కొంతమంది ర్యాంక్ ఈ ఇయర్ ఎవరైతే ర్యాంక్ తెచ్చుకుందాం ఉంటారో అందులో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా హార్డ్ క్వశ్చన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. బుక్లో ఎత్తితే హార్డ్ క్వశ్చన్ ఎప్పుడో దొరికింది, అదే ఇందులో ఉంటే హార్డ్ క్వశ్చన్ ప్రతిదీ ఇందులో పడతా ఉంటాయి. సో డెఫినెట్ గా ఆ హార్డ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే కొంతమంది ఉంటారు ర్యాంకర్స్. ఈవెన్ మీరు కూడా ఒకవేళ నువ్వు అన్ని క్వశ్చన్ సాల్వ్ చేసినా ఉంటే నువ్వు కూడా జాయిన్ అవ్వు. ఇవి ఎవరైనా క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్స్ ఇస్తాయి ఉండండి. ఓకే, సో ఇట్స్ ద వే ఆఫ్ ఇంప్రూవింగ్ షేరింగ్ ద నాలెడ్జ్, రైట్? సో యూజ్ ద ఛానల్ నేమ్ ఆల్ ఆఫ్ యూ VMR Logics for Telegram all of you, and we have a YouTube channel. Even YouTube channel also VMR Logics only. YouTube channel also VMR Logics only. Okay. Next, and today's topic all of you LCM and HCF. ఇందులో what are the topics we are going to cover all of you. ఈ LCM HCF లో ఏమేమి చూస్తాం అంటే ఫస్ట్ LCM of integers, తర్వాత HCF of integers. ఫస్ట్ LCM HCF for integers, తర్వాత LCM HCF for the fractions, భిన్నాలకి కసాగు మరియు గసాబా. ఇన్నాకేంటి ఇంటీజర్స్ కి కసాగు గసాబా, ఇప్పుడు ఫ్రాక్షన్స్ భిన్నాలకి కసాగు గసాబా. నెక్స్ట్ డెసిమల్స్, డెసిమల్స్ కి అంటే LCM HCF డెసిమల్స్ కసాగు గసాబా అండి. కసాగు గసాబా దేనికి? LCM HCF కి, అదే దేనికి? ఇంటీజర్స్ కి, ఫ్రాక్షన్స్ కి, భిన్నాలకి. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ LCM అండ్ HCF. నెక్స్ట్ అంటే ఈ ఫస్ట్ ఇప్పుడు మనం డిస్కషన్ అన్నదంటే ఇంటీజర్స్ కి LCM HCF ఎలా చేయాలి, ఫ్రాక్షన్స్ కి LCM HCF చేయాలి, డెసిమల్స్ కి LCM HCF ఎలా చేయాలి, తర్వాత వాట్ ఇస్ రిలేషన్ బిట్వీన్ LCM HCF మధ్య సంబంధం ఏంటి, ఒక నోట్ వస్తుంది. తర్వాత LCM అండ్ HCF విత్ రేషియోస్, నిష్పత్తులు యూజ్ చేసి LCM HCF కాన్సెప్ట్. LCM లో 3 కేసెస్ ఉన్నాయి, HCF లో 3 కేసెస్ ఉన్నాయి. ఇంకా ఇతర క్వశ్చన్స్. ఇది లైక్ ఏమేమి డిస్కస్ చేస్తున్నాం అంటే ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. రిపీట్, కమాన్, ఏమేమి డిస్కస్ చేస్తున్నాం? ఫస్ట్ LCM HCF ఫర్ ఇంటీజర్స్ ఫస్ట్, తర్వాత LCM HCF ఫర్ ద ఫ్రాక్షన్, LCM HCF ఫర్ ద డెసిమల్స్, రిలేషన్ బిట్వీన్ LCM and HCF and note between LCM and HCF, LCM and HCF with ratios, LCM HCF, LCM 3 cases, HCF 3 cases, and then questions, miscellaneous questions. ఇవి కాన్సెప్ట్. LCM HCF లో ఇవన్నీ చూస్తాం మనం. ఓకే, అలా నెంబర్ సిస్టమ్ చెప్పే మీకు స్టార్టింగ్ లో కొన్ని 20 కాన్సెప్ట్స్ కదా, అలా ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం LCM HCF లో, రైట్? నౌ ఫస్ట్ వన్, ఫైండ్ ద LCM of 3,4. LCM ఎలా చేయాలి, అసలు LCM అంటే అర్థం ఏంటి, LCM of 3,4 అయితే చూద్దాం. అసలు కసాగు అంటే అర్థం ఏంటి? LCM లీస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య గుణిజము. లీస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య గుణిజము అసలు అంటే ఏంటి చూడండి. ఫస్ట్ వాట్ ఇస్ ద LCM of 3,4? అబ్జర్వ్ ఆఫ్ ఇట్. ఫస్ట్ మల్టిపుల్స్ రైట్ డౌన్. M అంటే మల్టిపుల్స్,
గు అంటే గుండిజాలు. ముందు గుండిజాలు రాయండి. 3కి గుండిజాలు రాయండి ఫస్ట్. 3కి మల్టిపుల్స్ చెప్పండి. కమాన్. 3కి వాట్ ఆర్ ద మల్టిపుల్స్ ఆర్ దే? 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30. Oh, so there are so many others, right? In the same way. For 4, what are the multiples are there? 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40. Many are there. Now, first I wrote the multiples of it. Ala chala unnayandi. Multiples also. M stands for multiples. Next what? C. C stands for common multiple. Among them, what are the common multiples also? Come on, common multiples. Look here. 12 is a common multiple. Both are there. 24 is a common multiple. In both are there. 36 is a common multiple. Both are there. Ila common multiples many are there. Sure. 12 is a common multiple, 24 is a common multiple, 36 is a common multiple, 48 is a common multiple, 60 common multiple. ఇలా చాలా ఉన్నాయి. Among the common multiples, what is the smallest one? What is the least one? What is the first one? That is called your LCM. Among the common multiples, the smallest one or the least one or the first one, ఈ కామన్ గుణిజాలలో అతి చిన్నది దానినే కసాగు అంటారు. ఈ కామన్ గుణిజాలలో అతి చిన్నది దాన్ని ఏమంటారు? కసాగు అంటారు. రైట్. నా అయితే దీన్ని ఎల్సిఎం ఇప్పటి నుంచి ఎలా చేయాలి చూడండి. ఎల్సిఎం ఎలా చేయాలో చెప్తాను వినండి. ఇది యాక్చువల్ మీనింగ్ అండి. కొంతమంది చేస్తారంటే సార్ ఇగో సార్ ఇట్లా చేశారంటే ఇటు ఎట్లా అంటారు వేస్ట్ మెథడ్. అలా కాదు. ఎల్సిఎం ఎలా చేయాలి అని చేయు. అబ్జర్వ్. Look. Find the LCM of 12, 15, 20. Find the LCM of 12, 15, 20. Observe. 12, 15, 20. I just want to know LCM of 12, 15, 20, right? Observe. అయితే ఆల్రెడీ LCM మీనింగ్ ఏంటి చెప్పండి. LCM మీనింగ్ ఏంటి? కామన్ మల్టిపుల్స్ లో ద లీస్ట్ వన్ ఆర్ ద స్మాలెస్ట్ వన్ ఆర్ ద ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ LCM. కామన్ మల్టిపుల్స్ లో లీస్ట్ వన్, స్మాలెస్ట్ వన్, ఫస్ట్ వన్ దాన్ని LCM అంటారు. రైట్. ఇప్పుడు చూడండి. అలా మొత్తం కూర్చుని కామన్ మల్టిపుల్స్ రాస్తానే టైం వేస్ట్ అండి. నాకు చూచారా? ఇప్పుడు యాక్చువల్గా ఎలా చేయాలో చూద్దాం. ద విఎంఆర్స్ లాజిక్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఎలా చేయాలో చూద్దాం. LCM సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ సింపుల్ enough. Observe. First take the largest number. Come on, take the largest number. What is largest number? Largest number, come on. 20. First take the largest number 20. 20. Next LCM is nothing but just write down ippadi just write down missing things. Very simple andi. Just write down what? Missing things. Write down missing things. Look it up. So first take the largest number 20. Alright, observe. Now 15 take. You take 15. So this is over. 20 you have written over. Next 15 if I take. 15 if I take. This I am writing as 5 into 3. 5 into 3. This 5 is there in 20. ఈ 5 అనేది 20లో ఉంది. ఈ 5 20లో ఉంది. మిస్ అయిందండిగా 3. 3 అయితే 20లో లేదు. సో దాట్ ఐఎమ్ రైటింగ్ 3. రైట్. నెక్స్ట్ ఈ 12 చూడండి. 12. సో 12 ఎలా రాసుకోవచ్చు మనం? 12 యు ఆర్ రైటింగ్ యాస్ 4 into 3. 4 into 3. అబ్జర్వ్. ఈ 3 అనేది ఇందులో ఉంది. ఈ 3 అనేది ఇక్కడ ఉంది. ఈ 4 అనేది ఇందులో ఉంది. ఈ 4 is there in this 20. 3 is there here. That's all. ఇక్కడ మిస్ అయిందంటే ఏం లేవు. జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. ఇక్కడ చూస్తే 5 అయితే ఇందులో ఉంది. మిస్ అయింది 3. So, what's the answer LCM? 60 is answer. 23 is 60. That's all. Clear? Yes or no? Let's see one more example. So, ఇప్పటి నుంచి LCM ఎలా చేయాలో చూద్దాం. LCM, HCF ఎలా చేయాలి వీటి గురించి డిస్కస్ చేద్దాం. Guys, observe. Let's solve one more question for you. ఇలా కూర్చొని ఇలా వేసుకుంటా అంటే టైం వేస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది నీకు ఒక్కసారి ప్రాక్టీస్ అయింది అంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా చేస్తారు. ఓకే. So all of you now find the LCM of 12, 16. Look here. 12, 16. Let's see one by one questions. Okay. So how you find LCM? Observe. So if you observe you, I told you very clearly, take the largest number first. What to do? First take the largest number. Look. What is the largest number? 16. 16 largest number. Next again, just write down missing things. Miss ayini రాయండి. ఇదంతా అయిపోయిందండి. 16 మొత్తం రాస్తే కదా. నెక్స్ట్ ఈ 12 చూడండి. 12 ఏమని రాస్తున్నాను? 4 into 3 12. 12 అంటే 4 into 3.
ఈ 4 అయితే ఇందులో ఉందండి, ఈ 4 ఇందులో ఉంది, మిస్ అయిందండిగా 3, జస్ట్ రైట్ డౌన్ 3. సో ఆన్సర్ 16 3 48 ఓవర్. అయితే కొంతమంది డౌట్ ఏంటంటే సార్ ఒక పని చేద్దాం సార్, కొంతమంది ఫీలింగ్ ఏంటంటే సార్ టేక్ లార్జెస్ట్ నెంబర్ అన్నారు 16, ఓకే ఇది అయిపోయింది, దీన్ని నేను 2 into 8 రాస్తా అంటే కొంతమంది చూడండి, దీన్ని రాస్తా అంటే 2 into 6 రాస్తా అంటాడు, కొంతమంది 2 into 6 రాస్తా అంటాడు. ఇప్పుడు చూడు, అప్పుడు 2 ఇందులో ఉంది, మిస్ అయింది 6 అని రాయచ్చా అంటే అలా కాదు, మాక్సిమం ఇందులో ఎంతైతే ఉందో అదంతా తీసేసి మిస్ అయిన థింగ్స్ రాసుకోవాలి. ఓకే ఇలా రాస్తే 2 అయితే ఇందులో ఉంది, 2 పోతే ఇక్కడ 2 కట్టేది అనుకోండి, ఇంకా 8 ఉంది, మైండ్ లో ఉండాలి. ఇందులో 2 కట్టేది, 2 టేబుల్ 8 times 8 ఉంది, ఈ 6 వల్ల 2 into 3 రాసుకోవచ్చు. ఈ 2 ఇందులో ఉంది, ఇంకా 4 ఉంది, 3, ఈ 3 అయితే లేదు, దాట్స్ ఆల్. సో మిస్ అయిన 3. సో సింపుల్ థింగ్, జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. ఏం రాదు కూడా మాక్సిమం పార్ట్, అందుకే నేను మాక్సిమం 4 అయితే ఇందులో ఉందని తెలిసిపోయింది నాకు. సో మాక్సిమం ఏది ఉందో అది తీసేయాలి, మాక్సిమం ఎంత ఉందో అది తీసేసి మిస్సింగ్ థింగ్స్ రైట్, దట్స్ ఆల్. జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. ఓకే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 9 12 15 అన్నారు, 9 12 15 అబ్జర్వ్, 9 12 15 what is the LCM of these three numbers? 9 12 15 అబ్జర్వ్, సింపుల్. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి, కమాన్ వాట్ టు డు, ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్, కమాన్ వాట్ ఇస్ లార్జెస్ట్ నెంబర్ 15, ఇది అయిపోయింది కదా. ఓకే జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. ఏం చేయాలి, మిస్సింగ్ థింగ్స్ రాసుకోవాలి. సో నేను ఏం చేస్తాను దీన్ని, ఈ 9 ని 3 into 3 రాస్తున్నాను, ఈ 3 అయితే ఇందులో ఉందండి, 3 పోతే ఇంకా 5, 3 కట్ అయితే చూడండి 15 లో 3 కట్ అయితే ఇంకా 5 ఉంది, ఈ 3 లో ఇంకో 5, ఈ 5 లో 3 అయితే లేదు, సో ఒక 3 అయితే ఇక్కడ ఉందండి, ఇంకా మిస్ అయిందండి 3, అది రాస్తున్నాను. నెక్స్ట్ 12 ఉంది, 12 ఏం రాస్తున్నాను, 3 into 4, ఇగో ఈ 3 ఇందులో ఉంది, 4 అయితే ఇక లేదు ఇందులో, సో into 4 మిస్ అయింది రాసుకోవాలి. జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. నౌ LCM 15 4s are 63s are 180 is your LCM. అవును ఇది ఒకటే LCM లేదా అంటే ఇది ఒక ఈ what is this 180, you know, this is a smallest number. What is LCM meaning? This is the smallest number or the least number or the first number which is divisible by all the three numbers. ఈ మూడు సంఖ్యలతో భాగించబడే మొట్టమొదటి సంఖ్య ఇది. And 180 by 9 20 times, 180 by 12 15 times, 180 by 15 12 times. ఇదే ఫస్ట్ నెంబర్, ఇదే స్మాలెస్ట్, ఇది తప్ప ఇంకా ఈ మూడుతో భాగించిన సంఖ్యలు ఏమంటే చాలా ఉన్నాయి చూడు. దీని నెక్స్ట్ నెంబర్ 360, దీని నెక్స్ట్ నెంబర్ 540, దీని నెక్స్ట్ నెంబర్ 720, అంటే 181 182 183 184 185 ఇవన్నీ కూడా ఈ అన్నిటితో భాగించబడతాయి. కానీ వీటిల్లో అతి చిన్న సంఖ్య స్మాలెస్ట్ నెంబర్, లీస్ట్ నెంబర్, ఫస్ట్ నెంబర్, దానినే LCM అంటారు. క్లియర్? నౌ లెట్స్ సే వన్ ఎగ్జాంపుల్. అబ్జర్వ్ 25 35 42 LCM కావాలి. 25 35 45 42 ఏం చేయాలి చెప్పుకోండి సార్. ఫస్ట్ LCM అని ఏం చెప్పాను మీకు, ఫస్ట్ టేక్ ద లీస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ ఆర్ ద ఫస్ట్ నెంబర్, దట్ ఈస్ 42 స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ ఏంటి, రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్, రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. ఇప్పుడు ఇది అయిపోయిందండి, ఇంకా 35 లో ఏ రాద్దాం, 35 ని 7 5s are 35 కదా, ఇందులో మిస్ అయిందండిగా, ఇందులో మిస్ అయిందేంటి, కమాన్ మిస్ అయిందండి, ఇందులో 7 అయితే ఇందులో ఉంది, మిస్ అయిందండి 5, ఈ 7 ఇందులో ఉంది, 7 6 are 42 7 ఉంది, మిస్ అయిందండి 5. తర్వాత ఈ 25 ని 5 into 5 రాస్తున్నాను, ఇందులో మిస్ అయిందా ఉందా, ఈ 5 అయితే ఇందులో ఉంది, మిస్ అయిందండిగా 5. సో దాట్స్ ఆల్. 42 into 25. See 40 20 జనరల్ గా 425 అంటే 100, 40 25 అంటే 1000, ఇంకో 225 1050. సో ఆన్సర్ 1050. See LCM అనేది ఇంత ఈజీగా చేయొచ్చు చూడండి, ఎంత ఈజీగా చేయొచ్చు చూడండి. మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం LCM మీద, సో దట్ యు విల్ అండర్స్టాండ్. ఈసారి క్వశ్చన్ ఏంటంటే, సో 15 24 32 45 అండి క్వశ్చన్. 15 24 32 and 45 LCM కావాలి. కమాన్ స్పీక్. ఎలా చేయాలి LCM అంటే, ఫస్ట్ LCM అంటే సింపుల్ అండి. LCM అంటే వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ టేక్ ద లార్జెస్ట్ నెంబర్, కమాన్ టేక్ ద లార్జెస్ట్ నెంబర్, 45 లార్జెస్ట్ నెంబర్. ఓకే ఇది అయిపోయిందండి. ఇప్పుడు చూస్తే 15 అయితే మొత్తం ఉంది అందులో, 15 3s are 45, మిస్సింగ్ థింగ్ ఏమన్నా అసలు 15 ఒక ఫ్యాక్టర్ అండి, దాన్ని మర్చిపోవచ్చు. 15 మొత్తం ఉంది, 15 3s are 45 కదా, 15 టేబుల్ 45 లో ఉంది, 15 మొత్తం ఉంది, దాన్ని మర్చిపో. ఇక 24 రాసుకోవచ్చు, 24 ని
24 రాసుకోండి కమాన్. ఇందులో ఒక అదే రాసుకోవచ్చు కమాన్. 8 3s are 24. 8 3s are 24. ఈ 3 అయితే ఇందులో ఉంది. 3 టేబుల్ 45 లో 3 15s are 45. 3 ఉంది. ఇక మిస్ అయింది ఏంటి? 8 మిస్ అయింది. 8 మిస్ అయింది. 8 రాస్తాను. నెక్స్ట్ 32 రాస్తారు. 8 into 4 32. ఈ 8 అయితే ఇందులో ఉంది. ఈ 4 ఇందులో ఉందా? 45 లో 4 ఉందా? 4 టేబుల్ లో 44 5 రాస్తుందా? రాదు. 4 11s are 44, 4 12s are 48. సో రాదు. సో ఏం చేయాలిగా? మిస్సింగ్ థింగ్స్ 4. దట్స్ ఆల్. సో ఆన్సర్ ఏంటి? 45 into 8 4s are 32. మల్టిప్లై. ఇంతకుముందు మీ మల్టిప్లికేషన్ చెప్పాను. ఎలా? 45 32 మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేయాలి? 2D మల్టిప్లికేషన్స్ కమాన్. 1 multiplication. 5 2s are 10. 1. 3 5s are 15. 4 2s are 8. 15 8 1. 15 9. 24 2. 4 3s are 12 and 2 14. So the answer is 1440. Clear? Next question. 81 comma 12 అండి. 81 comma 12. Next question చూడండి. First largest number you take. 81 largest number. Next. Missing things, tell me. Missing things. This you are writing as what? 3 into 4. అయితే 3 అయితే ఇందులో ఉంది 81 లో. 3 అయితే 81 లో ఉంది. మిస్ అయిందిగా 4 మిస్ అయింది. Write down the 4. So answer 324 is your LCM. Clear? ఈసారి క్వశ్చన్ చూడండి. 72 108 2100. 72 108 2100. Look at question. 72 108. This is a LCM I want now. Come on, in just a simple first thing. Come on, take the largest number into missing things. Write down missing things. So this I'm writing as 8 into 9. This I'm writing as 8 into 9. So దీన్ని ఇంకా డివైడ్ చేస్తాను. 4 into 2. This I'm writing as 3 into 3. ఏవైతే ఉన్నాయో అవి కట్ చేయాలి. చూడు ఇంత బిగ్ నెంబర్ ఉంది. ఇందులో ఏమన్నా నాకు తేడా. సో ఏం చేస్తాను? 4 టేబుల్ అయితే లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉన్నాయంటే 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4 రూల్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4. ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. దాని ప్రకారం ఇదైతే 4 టేబుల్ ఇందులో కట్ అవుతుందండి. ఈ 3 టేబుల్ కట్ అవుతుంది ఇందులో. సో 3 టేబుల్ ఎన్నిసార్లు పోయింది? 700 టైమ్స్ 3 టేబుల్. ఓకే 4 టేబుల్ ఈ 3 ఇందులో 700 టైమ్స్ పోయింది. ఈ 4 టేబుల్ 4 1s are 4, 4 7s are 28, 4 5s are ఈ 4 కూడా కట్ అయింది. దట్స్ ఆల్. ఈ మిగిలిపోయింది 2 3s are 6. ఈ 6 మిస్ అయ్యింది. తర్వాత 108 ఉంది. 108 రాస్తావు. కమాన్ 108 ని రాసుకో మైండ్ లో. ఏం రాసుకుంటావు? 108 కమాన్ 4 into you can take 3. You can take 3 into 3 3s are 9, 3 6 are 3 ఇందులో ఉంది. దీన్ని స్టిల్ ఇంకే రాసుకోవచ్చు. దీని ఇంకే రాసుకోవచ్చు అంటే 6 కూడా 6 into 6 రాసుకోండి. ఓకే చూడండి ఈ 3 వచ్చేసరికి ఇందులో ఉందండి 7 మిగిలింది. ఈ 3 ఇందులో 7 6 ఎగ్జాక్ట్ ఇక్కడ 6 కట్ అయిపోయింది. ఆ 6 లో మళ్ళీ ఇక్కడ 2 into 300 రాసుకుంటే ఈ 2 ఇందులో ఉంది 350 టైమ్స్. ఇక మిస్ అయింది ఏంటి? ఒక 3 మిస్ అయింది. సో వాట్ ఆర్ మిస్డ్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. మిస్ అయిన ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకుంటే చాలా ఈజీ. సో వాట్స్ ద ఎల్సిఎం ఆఫ్ ఇట్? 2100 into 18. That's your answer. So 21 18s ఎంత? 20 18s ఎంత? 360. 20 18s ఎంత? 360. ఇంకొక 18 ఎంత? సో 378 వచ్చింది. 00. This is your answer. That's it. Clear? ఇలా కాకుండా నువ్వు నార్మల్ ప్రాసెస్ చేయండి. చాలా హార్డ్ అవుతుంది. అంటే ఎల్సిఎం అంటే ఇప్పటి నుంచి నీ మైండ్ ఏం చెప్పంటే జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. మిస్సింగ్ థింగ్స్ రాయి అంతే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వండి. వన్స్ అగైన్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 24 36 and 40. 24 36 and 40 ఎల్సిఎం కావాలి. చెప్పండి చేయాలి. కమాన్ ఏం చేస్తా? ఫస్ట్ చేయాలి largest number. Come on, what is largest number? 40. Okay. Next చేస్తాం. This I am writing as 8 into 3. 8 3s are 24, right? ఈ 8 అయితే ఇందులో ఉంది. 8 టేబుల్ 5 times. 8 5s are 40. 8 ఉంది. ఇంకా మిస్ అయింది ఏంటి? 3. ఆ 3 రాస్తాను. సో నెక్స్ట్ దీన్ని రాస్తాను. 36 ని 3 into 4 into 3 4s are 12. 12 3s are 36. See 36 రాస్తాను. 3 4s are 12. 12 3s are 36. చూడండి
3 4 12, 12 3 36 రాశాను. ఇప్పుడు 3 3 ఇక్కడ కట్ అయిపోయిందండి. 3 3 ఉంది, 4 ఇందులో కట్ అయిపోయింది. 4 10 టైమ్స్ ఇంకా మిస్ అయిందంటే ఒక 3. సో ఆన్సర్ 9 3 9 9 4 అంటే 360 ఈజ్ యువర్ ఎల్సిఎం. LCM ఎలా చేయాలి ఫస్ట్ అబ్జర్వ్ ఆఫ్ యూ. లెట్స్ సీ LCM. ఫైండ్ ద LCM ఆఫ్ 22 54 108 135 198. 22 54 108 135 198 యొక్క కసాగు కనుగొనుము అన్నాడు. సో ఏం చేస్తా ఫస్ట్ లెట్స్ టేక్ ది లార్జెస్ట్ వాల్యూ. చూడండి 22 54 108 135 198. ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే జాగ్రత్త అబ్జర్వ్ చేయి. ఇప్పటి నుంచి LCM చేసేప్పుడు చేస్తామంటే ఇప్పటి నుంచి LCM చేసేప్పుడు ఏం చేస్తామంటే చూడు 54 క్లియర్ గా దీనికి ఫ్యాక్టర్ వేస్తాను. 54 2 108. సో ఫ్యాక్టర్స్ ఉంటే కట్ చేయి, డైరెక్ట్ కట్ చేసేయచ్చు. ఇంకా 54 మర్చిపో, ఎందుకని 54 2 108. ఈ 54 మొత్తం ఇందులో ఉంది, కట్ చేయి, అక్కడే కట్ చేయాలి, అవసరం తీసుకోకల్లా. ఇంకా లార్జెస్ట్ నెంబర్ స్టార్ట్. 1 లార్జెస్ట్ నెంబర్, 198 లార్జెస్ట్ నెంబర్. ఏం చేయాలి నువ్వు? జస్ట్ రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. మిస్సింగ్ థింగ్స్ రాయాలండి. LCM అంటే ఏం లేదు, మిస్సింగ్ థింగ్స్ రాయటమే. సో దీని ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 11. ఒకవైపు ఇప్పుడు పంచాయతీ డైరెక్ట్ ఆలోచించండి. 22వ ఎక్కంలో 198 ఉందా లేదా? 2 టేబుల్లో 8 రావాలి. చూడండి 2 టేబుల్లో 8 రావాలి. అబ్జర్వ్ 2 టేబుల్లో 8 రావాలి. ఎన్నిసార్లు? 9 టైమ్స్ కలిసి 2 9s 80, 2 4s 8, 2 సార్లు వస్తుంది. 2 టేబుల్లో 22 అండి. ఇక్కడ 8 రావాలంటే మేబీ 4 ఉండాలా లేకపోతే 9 ఉండాలా. 2 4s 8, 2 9s 18. అయితే 22 4s ఎంత అంటే 198 వద్దా? అవ్వదు, అయ్యే ఛాన్స్ లేదు. 9 20s 180, 9 2s 18. ఎగ్జాక్ట్లీ ఎస్. 22 మొత్తం ఇందులో ఉంది. ఇంకా దీనికి సంబంధించి మొత్తం కంప్లీట్ ఉంది ఇందులో. మిస్ అయిందంటే ఏమీ లేదు, లీవ్ ఇట్. నెక్స్ట్ ఇక 108 చూడండి. 108 ఏ రాస్తున్నాం? 108 ఏ రాసుకోవచ్చు అంటే 9 12s 108. 9 12s 108 వేసాను. ఇప్పుడు 9 టేబుల్ అయితే ఇందులో ఉంది చూడండి. 9 టేబుల్ 198లో 9 టేబుల్ అయితే 9 టేబుల్ 2 times 18, 2 times 18 22 టైమ్స్. సో 9 టేబుల్ మొత్తం ఇందులో ఉంది అంటే 9 మొత్తం ఇందులో ఉంది. మిస్ అయిన థింగ్స్ అంటే నేను ఇక్కడ 12 రాశాను, 2 into 6 రాశాను. ఈ 22లో 2 ఉంది, ఈ 22లో 2 ఉంది, కట్ చేసేగా 6 ఒకటి మిగిలిపోయిందండి. లాస్ట్ 135. 135 ని ఏమని రాసుకుంటాం? 135 ని రాస్తాం. 5 into 5 2s 10, 27 times. ఓకే, ఇంకా డెవచ్చి దీన్ని రాసుకోవచ్చు 3 into 9 వేసాను. 3 into 9 క్లియర్ గా ఈ 9 అయితే ఇందులో ఉంది కదా. 9 టేబుల్ 20 times. ఈ 3 అయితే ఇందులో ఉంది, ఇక మిస్ అయింది 5. That's all. So the answer is 198 into 30. That's your answer. 3 8s are 24, 3 9s are 27 to 29, 3 plus 2 5 0. That's your answer. Clear? Let's see one more example. Find the LCM of 15 24 32 45. Observe. 15 24 32 45 LCM కావాలి. సింపుల్. ఏం చేయాలి? LCM కావాలండి. కానీ క్వశ్చన్ నెంబర్ 6 LCM. సో సింపుల్ అండి. ఐ థింక్ ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది. LCM అంటే ఎప్పుడు చేస్తారు? ఎట్ట గీతలు గీసుకుని చేస్తా అంటే అవ్వదు, ఇక మానేయండి, ఆ మెథడ్ బంద్ చేయండి. LCM అంటే సింపుల్ అండి. రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. ఫస్ట్ టేక్ ద 45. నెక్స్ట్ 50. Oh, I think ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇందాక. We discussed the same question. Yes or no? Already discussed. Not required. Yeah. 15 24 32 40. Discuss చేసాం. Yeah, 15 24 32 45 డిస్కస్ చేసాం ఇది ఆల్రెడీ. ఇది ఆల్రెడీ డిస్కస్డ్. Now moving to the next one. This one. 15 24 32 40 LCM కావాలి. Come on, start. First take the largest number 40. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 8 4s 32. 8 4s 8 టేబుల్ ఇందులో 5 టైమ్స్ అండి. 40లో 8 టేబుల్ ఎంత అంటే 5. అంటే ఈ 8 అయితే ఇందులో ఉంది, ఇక మిస్ అయ్యేది 4. పోనీ ఇంకా సార్ ఈ 4 ఎలా అనుకుంటే చూడు, జాక్ చూడు, 32 మొత్తం ఉందా? లేదు.
దీన్ని 8 into 4 రాశాను. 8 అయితే ఉంది ఎన్నిసార్లు 5 times. నెక్స్ట్ ఈ 4 అనేది 5 లో ఉందా లేదు, సో మిస్సింగ్ 4. నెక్స్ట్ 24 ఉంది ఎలా చెప్పండి, 4 into 6 ఈ 4 అయితే ఇందులో ఉంది, ఈ 6 లో మళ్ళా 2 into 3 ఈ 2 ఇందులో ఉంది, మిస్ అయింది 3. ఇక్కడ 15 అంటావా, 5 into 3 ఇగో ఇక్కడ ఇందులో 3 ఉంది, ఇందులో 5 ఉంది. దాట్స్ ఆల్. LCM 40 into 4 3s are 12, 480 ఆన్సర్. దట్స్ ఆల్. క్లియర్? క్వశ్చన్ నెంబర్, నౌ లుక్, ఈసారి LCM అడిగారండి మళ్ళీ సేమ్ చూడండి. LCM of 2 square into 3 cube into 5, 2 square 3 cube into 5 comma 3 square 5 cube 7 square. ఇది క్వశ్చన్. ఇలా ఇచ్చారు నెంబర్స్ ఈసారి. ఇలా నెంబర్స్ ఇచ్చి LCM అడిగారు, జాగ్రత్తనండి. ఇలా నెంబర్స్ ఇచ్చేసి దే ఆర్ ఆస్కింగ్ ఫైండ్ ద LCM. ఏంటి 2 square 3 cube 5, 3 square 5 cube 7 square. They are asking to you find the LCM. ఇలా ఇచ్చినప్పుడు LCM ఏం చేస్తామంటే సింపుల్ అండి, రైట్ ఆల్ ద బేసెస్ ఫస్ట్. ఇలా LCM అంటే సింపుల్, ఫస్ట్ రైట్ ఆల్ ద బేసెస్, రైట్ ఆల్ ద బేసెస్. And one important point, before writing bases you check whether all the given numbers are base or prime numbers or not. అన్ని బేస్లు కూడా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయి. ఒకవేళ ప్రైమ్ నెంబర్ ఏదైనా లేకపోతే నువ్వు 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 ప్రైమ్ నెంబర్లోకి మార్చాలా. చెక్ చేయి. Yeah, 2 prime number, 3 prime number, 5 prime number, 3 prime number, 5 prime number, 7 prime number. ఫస్ట్ చెక్ చేయాల్సింది ఇచ్చిన నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్సా కావా చెక్ చేయి. ఒక్కవేళ ప్రైమ్ నెంబర్స్ ఇవ్వకపోతే నువ్వు మార్చుకోవాలి, రైట్? ఫస్ట్ చెప్పాలి. నెక్స్ట్ రైట్ LCM అడితే ఫస్ట్ రైట్ ఆల్ ద బేసెస్. LCM అడితే ఫస్ట్ రైట్ ఆల్ ద బేసెస్. దట్ ఈస్ 2 3 5 7 ఉన్న బేస్ అన్ని 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. ఇంకేమన్నాయా? ఫస్ట్ రైట్ ఆల్ ద బేసెస్. ఆ తర్వాత ఏంటంటే పవర్ లో టేక్ ద మాక్సిమం వాల్యూ పవర్. మాక్సిమం వాల్యూ తీసుకోండి పవర్ లో. 2 కి ఇక్కడ స్క్వేర్ ఉందండి, 2 కి ఇక్కడ 2 అసలు లేదు, ఇక్కడ మాక్సిమం అవుతుంది. 2 కి అందులో స్క్వేర్ వస్తుంది, ఇందులో 2 లేదు, సో మాక్సిమం 2. నెక్స్ట్ 3 కి ఇందులో 3 ఉంది, ఇందులో 2 ఉంది, ఏది మాక్సిమం వాల్యూ 3. 5 కి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఏది మాక్సిమం 3, మాక్సిమం తీసుకో. 7 కి ఇక్కడ లేదు, ఇక్కడ 7 కి 2 ఉంది, సో మాక్సిమం ఏముంది 2. దాట్స్ యువర్ LCM ఓవర్. LCM ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫ్యాక్టరేషన్ ఫార్ములా ఇచ్చినప్పుడు ఏదో సింపుల్ LCM వర్క్ ఏం చేస్తామంటే ఫస్ట్ రైట్ ఆల్ ద నెంబర్స్ బేస్ రైట్ రాసిన తర్వాత టేక్ ద హైయెస్ట్ పాస్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద LCM ఆఫ్, అగైన్ అబ్జర్వ్, find the LCM of 2 cube 3 square into 5 into 11 comma 2 power 4 3 power 4 5 square into 7 2 power 5 3 cube 5 cube 7 square 11. ఇది క్వశ్చన్ అండి. ఓకే, వీటి యొక్క కసాగు కనుగొనమన్నాడు. చూడండి, ఈ సంఖ్యల యొక్క కసాగు ఎంత అన్నాడు. సో సింపుల్ అండి, ఏం చేస్తారు, వాడు LCM అడిగితే ఫస్ట్ రైట్ ఆల్ ద బేసెస్. LCM అడిగితే లేదు, సింపుల్ ఏం చేస్తావు, ఫస్ట్ రైట్ ఆల్ ద బేసెస్. ఫస్ట్ నువ్వు చెక్ చేయి ప్రైమ్ నెంబర్స్ చెక్ చేయి. ఫస్ట్ పాయింట్ ఏదైనా ప్రైమ్ నెంబర్ మార్చుకోవాలా. 2 ప్రైమ్ నెంబర్, 3 5 11 2 3 5 7 2 3 5 7 11 అన్ని ప్రైమ్ నెంబర్సే. ఒక్కవేళ ఏదైనా ప్రైమ్ నెంబర్ లేకపోతే మార్చుకోవాలి నువ్వు. ఇట్స్ ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్. నౌ రైట్ ఆల్ ద బేసెస్. 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది, ఇంకేమన్నాయా? దట్స్ ఆల్. నెక్స్ట్ పాస్ చేయాలి, పవర్స్ ఏం చేయాలి, టేక్ ద లార్జెస్ట్ వన్. ఇక్కడ 2 కి ఎంత ఉంది 3, ఇక్కడ 2 కి ఎంత ఉంది 4, ఇక్కడ 2 కి ఎంత ఉంది 5, లార్జెస్ట్ వన్ 5. నెక్స్ట్ ఇక్కడ 3 కి ఉంది 2, ఇక్కడ 3 కి ఉంది 4, ఇక్కడ 3 కి ఉంది 3, ఓన్లీ ది లార్జెస్ట్ వన్ 4. 5 కి ఇక్కడ 1, 5 కి 2, 5 కి 3, లార్జెస్ట్ వన్ 3. 7 లేదు, 7 కి 1 ఇక్కడ, 7 కి స్క్వేర్, లార్జెస్ట్ వన్ 2. 11 1 ఉంది ఇక్కడ, ఇక్కడ 11 లేదు, అక్కడ 11 కి 1. సింపుల్. LCM అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ రైట్ ఆల్ ద బేసెస్ అండ్ చెక్ ఫస్ట్. బిఫోర్ దాట్ యూ చెక్ వెదర్ ఆల్ ద గివెన్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ నాట్. ఒకవేళ ప్రైమ్ కాకపోతే మార్చేసేయి. మార్చేసిన తర్వాత టేక్ ద లార్జెస్ట్ పవర్స్, రైట్? నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద LCM ఆఫ్ 2 3 4 5 6 8 10 12 15 20 40 50. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఇలా జనరల్గా ఇస్తారు, అప్పుడు ఇలా ఇస్తారు.
నువ్వు సింపుల్ ఫస్ట్ పాయింట్ ఫాలో అవుతుందంటే ఫ్యాక్టర్స్ ఉంటే కట్ చేయి. 2 is a factor of 8 కట్ చేయి. 3 is a factor of 12, 3 4s are 12 కట్ చేయి. 4 is a factor of 12 కట్ చేయి. 5 is a factor of 10 కట్ చేయి. 6 is a factor of 12 కట్ చేయి. 8 is a factor of 40. 8 అనేది ఫ్యాక్టర్ అండి, ఒక గుణిజం. 8 5s are 40 కట్ చేయి. 10 is a factor, ఒక కారణాంకం అండి, కారణాంకం. 10 is a factor of 40 కట్ చేయి. 12 కాదండి, కాదు 20 is a factor of 40 కట్ చేయి. ఇంకా మిగిలి ఏంటండి 12 15 40 50 మిగిలింది. ఇన్ని నంబర్స్ ఇచ్చారు, ఓ బాధపడకూడదు. దాని ఎల్సీఎం అడిగినప్పుడు ఏం చేస్తారంటే ఫ్యాక్టర్స్ ఉంటే కట్ చేయాలి, కారణాంకాలు ఉంటే కట్ చేయడమే. ఇక వీటికి ఎల్సీఎం చేయాలి. ఫస్ట్ ఏం చెప్పు, కమాన్ ఎల్సీఎం కావాలి. ఏం చేస్తావు, ఫస్ట్ టేక్ ద లార్జెస్ట్ నెంబర్ 50. ఇంకా రైట్ మిస్సింగ్ బిట్స్. దీని ఎలా రాసుకోవచ్చు 10 into 4 ఇది అయిపోయిందండి. ఈ 10 అయితే ఇందులో ఉంది, 10 టేబుల్ 5 times, ఇంకా 4 ఇక్కడ 4 అయితే లేదు. సో మిస్ అయింది ఏంటంటే 4. నెక్స్ట్ 15 ఎలా రాస్తున్నాం 5 into 3. ఈ 5 అయితే ఇందులో ఉందండి, 3 అయితే లేదు ఇందులో, సో 3 మిస్ అయింది. ఇక 12 అంటావా, ఇక 3 into 4. ఇగో 3 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది, నో మిస్సింగ్. సో 4 3 is 12. 12 50 ఎంత 600. That's your answer. Is this clear? ఇలా ఎల్సీఎం అంటే ఎప్పుడు ఇచ్చారంటే రైట్ డౌన్ మిస్సింగ్ థింగ్స్. ఒకవేళ ఇలా ఇచ్చారనుకోండి ప్రైమ్ నెంబర్స్ అనుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు రైట్ ఆల్ ద బేసెస్ అండ్ టేక్ ద మాక్సిమం పవర్స్, రైట్? This is about all of you LCM. Now moving to HCF all of you. My dear students, LCM is over. Now moving to HCF. ఇప్పుడు దా మనం చూసేది LCM ఆఫ్ ఇంటీజర్స్ చూసాం. ఇప్పుడు HCF ఆఫ్ ఇంటీజర్స్. ఫస్ట్ LCM ఆఫ్ ఇంటీజర్స్ చూస్తున్నాం, నెక్స్ట్ HCF ఆఫ్ ఇంటీజర్స్. Now moving to HCF of integers. Observe 12, 16 HCF కావాలి. 12, 16 HCF. One more word for HCF, GCD. Terimium Gasaba. Meaning of this HCF or GCD. F ante factor andi, factor. C ante common factors, among them highest common factor. So first I let the see. ఇందాక M అంటే మల్టిపుల్స్, F అంటే ఫ్యాక్టర్స్. గసబ భాజ్యకాలు, సామాన్య భాజ్యకాలు, గరిష్ట సామాన్య భాజ్యకము. చూడండి ఫస్ట్ 12 కి ఫ్యాక్టర్స్ ఏమన్నాయి, కారణాంకాలు. 12 యొక్క కారణాంకాలు ఏమండి, 1 ఒక ఫ్యాక్టర్, 2 ఒక ఫ్యాక్టర్, 3 ఒక ఫ్యాక్టర్, 4 ఒక ఫ్యాక్టర్ కారణాంకం, 5 ఫ్యాక్టర్ ఏంటి, నో 5 ఉండదు. 6 ఫ్యాక్టరా, ఎస్. 7 నో 8 ఫ్యాక్టరా కాదు, 9 ఫ్యాక్టరా కాదు, 10 నో, 11 నో, 12 యా. ఫ్యాక్టర్స్ రాసాండి 1 2 4 8 16. 3 ఫ్యాక్టరా కాదు, ఇవి ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ లో అబ్జర్వ్ కామన్ ఫ్యాక్టర్స్. 1 కామన్ ఉంది, 2 కామన్ ఉంది, 4 కామన్ ఉంది. దట్స్ ఆల్. కామన్ ఫ్యాక్టర్స్ ఏమన్నాయి 1 2 4, ఇవి కామన్ ఫ్యాక్టర్స్. అమాంగ్ ద కామన్ ఫ్యాక్టర్స్ చూడండి, ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాశాను, తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ రాశాను. Among the common factors, what is the highest one? 4. So the answer HCF ఎంత అంటే 4. మరి ఎంత చేస్తా అంటే టైం వేస్ట్. నువ్వు ఎంత చేస్తా అంటే టైం వేస్ట్. HCF కావాలి. అసలు HCF మీనింగ్ ఏంటో చెప్పు ఇప్పుడే. HCF అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఈ 12 కి 16 కి కామన్ గా ఉన్న ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయండి. చూడండి ఈ 12 కి 16 కి కామన్ గా ఉన్నాయండి. 1 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, రెండింటికి ఉంది. 2 కూడా రెండింటికి కామన్ ఫ్యాక్టరే, 4 కూడా రెండింటికి కామన్ ఫ్యాక్టరే. ఎసానో అలా చాలా ఉంటాయి. ఆ చాలా ఉన్న వాటిలో వాట్ ఈస్ ద హైయెస్ట్ వన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ వన్, దానినే HCF అంటారు. గరిష్ట సామాన్య భాజ్యకము. ఇవన్నీ భాజ్యకాలండి. ఈ 12 కి ఇవన్నీ భాజ్యకాలు, 16 కి భాజ్యకాలు. ఇందులో కామన్ లో ఇవి ఉన్నాయి. ఆ కామన్ లో గరిష్ట 4, దాన్ని HCF అంటారు, రైట్? అయితే ఇప్పుడు ఇంత చేస్తా అని టైం వేస్ట్ అండి, ఎంత చేస్తా అని టైం వేస్ట్. మరి ఎలా చేయాలి చూడండి, మరి ఎలా చేయాలి ఇప్పుడు సింపుల్ గా 12 కి 16 HCF అయితే చేస్తా అంటే చూడండి, 12 కి 16 HCF రైట్. HCF కావాలంటే వెరీ సింపుల్. ఏం చేస్తామంటే టేక్ ద మినిమం డిఫరెన్స్ అమాంగ్ ద నెంబర్స్ అండ్ మినిమం డిఫరెన్స్ యూ టేక్. అమాంగ్ ద నెంబర్స్ మినిమం డిఫరెన్స్ కంపేర్ విచ్ ఆర్ ద స్మాలెస్ట్ వన్ దట్ యూ టేక్ ఫస్ట్. 12 16 ఈ డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ ఎంత 4. 12 16 4. వీటిలో మినిమం ఏమని చెప్పు, 4 12 16. మినిమం ఏముంది దీంట్లో, మినిమం 4. ఇస్తాను. ఇప్పుడు చెక్ చేయి, ఈ 4 దీనికి ఫ్యాక్టరా,
4 దీనికి ఫ్యాక్టరా చెక్ చేయి 4 యొక్క 4 మూలు 12 4 దీనికి కూడా ఫ్యాక్టరా ఎస్ దీనికి కూడా ఫ్యాక్టరే అయిపోయింది అదే హెచ్సిఎఫ్ అయిపోయింది హెచ్సిఎఫ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడు ఫర్ ఎగ్జాంపుల్ 72,90 ఉంది 72,90 వాడు హెచ్సిఎఫ్ అడిగాడు ఏం చేస్తే ఫస్ట్ 70 to 90 అడిగాడు హెచ్సిఎఫ్ అని ఫస్ట్ మేము డిఫరెన్స్ తీసుకో డిఫరెన్స్ యాక్చువల్ ఐ సెడ్ వర్డ్ మినిమం డిఫరెన్స్ దీనికి చాలా మాట్లాడతారు వాట్ ఇస్ ఆ వర్డ్ మినిమం డిఫరెన్స్ తీసుకోవాలా భేదం తీసుకో కమాండ్ భేదం తీసుకో ఎంత 18 ఫస్ట్ చెక్ చేయి 18 దీనికి ఫ్యాక్టరా 84 is 72 18 దీనికి ఫ్యాక్టరా 85 is 90 ఎస్ 18 దీనికి ఫ్యాక్టర్ అయిపోయింది అదే హెచ్సిఎఫ్ ఓవర్ 4 దీనికి ఫ్యాక్టరా అవును 4 దీనికి ఫ్యాక్టరా అదే హెచ్సిఎఫ్ 18 దీనికి ఫ్యాక్టరా అవును 18 దీనికి ఫ్యాక్టరా అవును అదే హెచ్సిఎఫ్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ 2025 సో హెచ్సిఎఫ్ అంటే సింపుల్ ఏం చేస్తావు ఫస్ట్ టేక్ మినిమం డిఫరెన్స్ అన్నాడు దాని గురించి చాలా మాట్లాడదాం మినిమం డిఫరెన్స్ కూడా గుర్తుపెట్టుకో డిఫరెన్స్ చెప్పు 5 ఇప్పుడు చెక్ చేయి ఈ మూడిట్లో స్మాలెస్ట్ ఏంటి 5 ఇప్పుడు చెప్పు 5 దీనికి ఫ్యాక్టరా అవును 5 దీనికి కూడా ఫ్యాక్టరా అవును అయిపోయింది ఇదే హెచ్సిఎఫ్ 5 దీనికి ఫ్యాక్టరా 5 దీనికి ఫ్యాక్టరా అయిపోయింది అదే హెచ్సిఎఫ్ ఇంతసేపు చెప్తుంటే ఒక్కసారి నోరు చేసి అడుగుతాం సోకనా సార్ 5 ఫ్యాక్టర్ ఇదిగో 18 దీనికి ఫ్యాక్టర్ అన్నావు అదే హెచ్సిఎఫ్ అన్నావు 4 దీనికి ఫ్యాక్టర్ అన్నావు అదే హెచ్సిఎఫ్ అన్నావు మరి ఒకవేళ ఇది ఫ్యాక్టర్ కాకపోతే ఏంటని డౌట్ వద్దాం సొక్కన డౌట్ మాత్రం రాదు సొక్కనే ఉంటావు క్లియర్ అర్థం ఈసారి 48 to 90 120 నెంబర్స్ చూడు 48 to 90 120 నెంబర్స్ 48 to 90 120 హెచ్సిఎఫ్ కావాలి ఏం చేయాలి ఫస్ట్ ఇందాక వర్డ్ చెప్పారు ఇప్పుడు ఇందాకంటే 2 నెంబర్స్ డిఫరెన్స్ ఇస్తున్నావు మరి ఇప్పుడు 3 ఉన్నాయి నెంబర్స్ అన్ని డిఫరెన్స్ చేయొద్దండి అన్ని డిఫరెన్స్ అవసరంలా జస్ట్ టేక్ మినిమం డిఫరెన్స్ మై వర్డ్ ఇప్పుడు డిఫరెన్స్ లో మినిమం ఇక్కడ వస్తుందా మినిమమే అన్ని చేయొద్దు మినిమం డిఫరెన్స్ తీసుకో చాలు ఎక్కడ వస్తుంది మినిమం కమాన్ ఇక్కడ వస్తుంది ఎసానో 30 ఇంకా నేను చేయనండి ఈ డిఫరెన్స్ చేయను ఇప్పుడు ఈ 4 నెంబర్స్ స్మాలెస్ట్ వాల్యూ ఏది 48 to 90 120 30 వీటిలో స్మాలెస్ట్ వాల్యూ ఏది 30 చెక్ చేయి 30 దీనికి ఫ్యాక్టరా ఎస్ 30 దీనికి కూడా ఫ్యాక్టరా ఎస్ 30 దీనికి కూడా ఫ్యాక్టరా నో అయితే 30 అనేది ఈ రెండిటికి ఫ్యాక్టర్ కానీ దీనికి ఫ్యాక్టర్ కాదు కాబట్టి అది హెచ్సిఎఫ్ కాదు నెక్స్ట్ ఏం చేస్తావు 30 కున్న నెక్స్ట్ గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ చెప్పు 30 కున్న నెక్స్ట్ గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ 30 కున్న నెక్స్ట్ గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ నెక్స్ట్ 15 30 కున్న నెక్స్ట్ గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఎంత 15 ఇంక ఈ రెండు చెక్ చేయగల 30 రెండింటి ఫ్యాక్టర్ అంటే 15 కూడా ఈ రెండింటి ఫ్యాక్టరే మీకు డివిజిబుల్ రూల్ చెప్పా when a number is divided by a divisor number also divisible by all the factors of the divisor ఈ పాయింట్ చెప్పారు దాని ప్రకారం ఇంక 15 చెక్ చేయి అక్కడ ఇప్పుడు చెక్ చేయి 15 48 లో ఉందా సో ఇది కూడా కాదండి ఇది కూడా హెచ్సిఎఫ్ కాదు ఇది కూడా కాదు మరి నెక్స్ట్ 30 కూడా నెక్స్ట్ గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఎంత 30 కి 15 అండి ఇది కాదు 30 కి నెక్స్ట్ గ్రేటెస్ట్ ఎంత ఉంది నెక్స్ట్ గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ 30 గా ఉంది 10 ఉంది 10 ఈ 18 టేబుల్ 48 లో 10 ఉందా లేదు ఇది కూడా కాదు 30 కూడా నెక్స్ట్ గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి 10 కాదు నెక్స్ట్ గ్రేటెస్ట్ ఏంటి 30 కి 6 5 30 ఈ 6 లో 48 ఉందా yes ఉంది this is your HCF that's your HCF is this clear one of the best methods all of you డౌట్స్ వస్తే ఉంటాయి వెయిట్ let us ఒక్కసారి HCF అయిపోయిందో నీకే అర్థమైపోతుంది అన్ని డోంట్ వరీ లుక్ ఇవి చూడండి ఈ సైడ్ చూడండి 216 216 కామా 423 కామా 1215 కామా 1422 కామా 216 కామా 3223 ఆడ హెచ్సిఎఫ్ అడిగాడు చూడండి హెచ్సిఎఫ్ అడిగారు
సో ఫస్ట్ ఏం చేస్తారు, యూ సెర్చ్ ఫర్ ద మినిమం డిఫరెన్స్. యూ సెర్చ్ ఫర్ ద మినిమం డిఫరెన్స్. ఎక్కడ మినిమం వస్తుంది చెక్ చేయి. ఈ సంఖ్యల్లో మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో సెర్చ్ చేయి. ఐ జస్ట్ వాంట్ టు సెర్చ్ మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది. ఇక్కడ ఒక 200 దాకా ఉందండి, ఇక్కడ చాలా తేడా ఉంది, ఇక్కడ 200 దాకా ఉంది, ఇక్కడ 600 ఉంది, ఇక్కడ చూస్తే చాలా తక్కువ ఉంది. ఐ హోప్ ఇక్కడ మినిమం డిఫరెన్స్ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎంత? కమాన్, వాట్ ఇస్ మినిమం డిఫరెన్స్? 17 కూడా అవ్వండి, 17 కూడా అవ్వండి. 53 + 1 54. మినిమం డిఫరెన్స్ 54, రైట్? ఇప్పుడు నువ్వు చెక్ చేయాలి. 54 ది ఫ్యాక్టరా, 54 ది ఫ్యాక్టరా, 54 ది ఫ్యాక్టరా, 54 ది అన్ని చెక్ చేసుకున్నా టైం వేస్ట్. ఇప్పటి నుంచి ఏంటంటే ఆప్షన్స్ యూజ్ చేయాలి అనే టర్మ్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? యూజ్ ద ఆప్షన్స్. యూజ్ ద ఆప్షన్స్. ఫస్ట్ పాయింట్ సి, అయితే 54 అవ్వాలండి జస్ట్. ఒకవేళ 54 కాకపోతే దాని నెక్స్ట్ ఫ్యాక్టర్, అది కాకపోతే దాని నెక్స్ట్ ఫ్యాక్టర్, అది కాకపోతే దాని నెక్స్ట్ ఫ్యాక్టర్, అలా చెక్ చేసుకోవాలి. ఇందులో 54 ఉందా? ఉంది. దాని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 54 18 ఫ్యాక్టరీ, 9 ఫ్యాక్టరీ. ఇదైతే కాదండి. ఆప్షన్స్ చూసినప్పుడు చెప్పేయచ్చు. 108 అయితే కాదు, రైట్? ఇక్కడ 54 సెర్చ్ ఇచ్చాను. 54 4 టేబుల్ చదువుకుంటే 5 రావాలి. మొత్తం అన్ని చెక్ చేయదు బ్లైండ్ గా. మళ్ళీ 54 అన్ని చెక్ చేస్తే వేస్ట్. చెక్ చేయి. 4 టేబుల్ 5 వచ్చేదా చదువు. 4 టేబుల్ 5 వస్తా. 4 1 4, 4 2 6, 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24, 4 7 28, 4 7 4 8 32, 4 9 36, 4 5 10 40. 5 అయితే రాదు అంటే ఇది కట్ అవ్వలేదు, ఇది ఫ్యాక్టర్ కాదు. సో ఇది కాదండి, 54 కాదు. దానికి ఉన్న నెక్స్ట్ ఫ్యాక్టర్ అండి 54 నెక్స్ట్ గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ యాక్చువల్గా 27. కానీ ఇది నేను చెక్ చేయదలుచుకోవాలి. ఎందుకని? ఆప్షన్ లేదుగా. ఆప్షన్ లేదుగా. నేను చెక్ చేయను. మరి ఏం చెక్ చేయమంటావు? అందులో ఏవైతే ఫ్యాక్టర్స్ అవి చెక్ చేయాలి. అది ఒక ఆర్డర్లో ఫస్ట్ 18 చెక్ చేయి, పెద్ద నెంబర్. తర్వాత 9 చెక్ చేసుకోవాలి. 18 9. 18 టేబుల్ చదువు. 8 టేబుల్లో 5 వస్తుందా? చదువు. 8 టేబుల్లో 5 వస్తుందా? 8 1 సార్ 8 1 8 8 2 16 8 3 24 32 5 40 6 40 8 50 56 8 49 72 12 80 రాదు. 8 టేబుల్లో 5 రాదు. ఇది కూడా కాదు. 9 చూడు. ఇంకా 9 తప్పితే వేరే లేవు. ఇంక నేను చెక్ చేయనండి. ఇది చెక్ చేయను. ఇన్నిట్లో చెక్ చేస్తే నా టైం వేస్ట్. ఇది చెక్ చేయను. అదే హెచ్సిఎఫ్ అయిపోయింది. ఇంకా లేవు కదా, అదే హెచ్సిఎఫ్ ఓవర్. అయినా సార్ లేదు సార్ నా కోసం చెక్ చేయండి అంటే చేస్తాను. ఇప్పుడు నీ కోసం చెక్ చేయమని చెక్ చేస్తాను. 9 రూల్ ఏంటి? 9 కట్ చేయాలి. 9 కట్ చేయి. 6 to 8 1 9 ఇది 9 తోనే పడుతుంది. 4 3 7 to 9 ఇది 9 తోనే పడుతుంది. 5 7 8 9 ఇది 9 తోనే పడుతుంది. 4 6 8 9 9 తోనే పడుతుంది. 9 కట్ 6 8 9 9 తోనే పడుతుంది. 6 + 3 9 అన్ని కూడా 9 తోనే పడుతుంది. దాట్స్ ఆల్. ఎస్ ఆర్ నో? దాట్స్ ఆన్సర్. 9 రూల్ ఏంటండి? 9తో కట్ చేయాలంతే. పర్లేదు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 204, 1190, 1445. హెచ్సిఎఫ్ కావాలి. చెప్పు ఏం చేయమంటావు? హెచ్సిఎఫ్ కావాలి. ఏం చేయాలి? కమాన్ స్పీక్. ఏం చేయాలి? టేక్ ద మినిమం డిఫరెన్స్. మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇది ఈ రెండు కొంచెం ఛాన్స్ ఉందండి. ఇది కాసేపు 1200 కూడా ఉంది. ఇది కాసేపు 1200 అనుకుంటే, ఇది కాసేపు 1200 అనుకుంటే 1200 ఇంతవరకు 1445 అంటే 245 ఒక 10 255 వచ్చింది. అయితే అమాంగ్ ఇప్పుడు ఒక పాయింట్ చూసుకోండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్. అమాంగ్ ఆల్ అంటే ఈ నెంబర్స్ చూడండి. నెంబర్స్ ఏంటి? 204, 1190, 1445 and 255. Among the numbers like this, among all of them, what is the smallest one? You take first. What is the smallest one? You check. What is the smallest one? What is the smallest one? 204. So this is considered, I don't want this. ఇది మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే మినిమం డిఫరెన్స్ దీనికన్నా ఒక నెంబర్ కన్నా ఎక్కువ వచ్చింది. మినిమం డిఫరెన్స్ తీసుకుంటే కొంచెం నెంబర్ తగ్గిద్ది, టేబుల్స్ ఈజీ అవడం ఉద్దేశంతో మినిమం డిఫరెన్స్ తీసుకోవాలి చెప్పాను. ఇక్కడ సంఖ్య మినిమం కన్నా తక్కువ ఉంది, ఆ డిఫరెన్స్ కన్నా తక్కువ ఉంది. సో లెట్స్ టేక్ 204. ఓకే, సో అబ్జర్వ్. హెచ్సిఎఫ్ ఎంత అంటే ఫస్ట్ 204 ఉందా? లేదు. నెక్స్ట్ ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 204 ఏమైనా ఉన్నాయా చెప్పాలి. అందులో ఫ్యాక్టర్స్ ఆఫ్ 204 ఏమైనా ఉన్నాయా? 18 ఫ్యాక్టర్ కాదు చెక్ చేద్దాం. 18 ఫ్యాక్టర్ కాదు చెక్ చేయండి. 18 ఫ్యాక్టర్ కాదు చెక్ చేయండి చేస్తావు. 18 అనే నెంబర్
సో నా క్వశ్చన్ 18 దీనికి ఫ్యాక్టరా కదా చెక్ చేయాలంటే ఈ 18 2 తో 9 తో డివైడ్ అయింది అవునా. ఈ 204 18 తో డివైడ్ అయితే 204 2 9 తో డివైడ్ అవ్వాలి. 9 తో డివైడ్ అవుతుంది. 9 రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డీస్ అండి. 4 + 2 6 అయింది. లేదు అవదు. ఇది 18 తో డివైడ్ అవ్వదు. ఎందుకంటే 9 తోనే కాదు, ఇంక 18 తో డివైడ్ అయితే 18 కాదు. రైట్. నెక్స్ట్ 17 చెక్ చేయండి. 17 డైరెక్ట్ చెక్ చేస్తాను. డైరెక్ట్ 17 డివైడ్ 17 1 17 3 ఉంది 2. యా ఇది 70 ఫ్యాక్టర్ అండి. ఇంకా 19 అయితే కాదండి. 204/19 1 టైమ్ 19 14 అవ్వదండి. ఫ్యాక్టర్ కాదు. ఇది కాదు, ఇది కూడా కాదు. అయిపోయింది. వాట్స్ ఆన్సర్? 17 ఆన్సర్. అంటే నువ్వు ఆప్షన్ యూజ్ చేసుకుని చేస్తే హెచ్సిఎఫ్ అనేది ఒక 10 సెకండ్స్ చేసేయచ్చు నువ్వు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 15. ఫైండ్ ద హెచ్సిఎఫ్. 108, 288, 360 ఫైండ్ హెచ్సిఎఫ్. 108, 288, 360 హెచ్సిఎఫ్ కావాలి. హెచ్సిఎఫ్ కావాలి ఫస్ట్ ఏం చేస్తావు? టేక్ మినిమం డిఫరెన్స్. మినిమం డిఫరెన్స్ తీసుకో. మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? కమాన్, ఇక్కడైతే చాలా తేడా ఉందండి. 108 to 288 చాలా తేడా ఉంది. ఇక్కడ తక్కువ రావచ్చు. ఇది 300 అవడానికి 12 కావాలి, 60 ఉంది. 60 + 12 72 అనే డిఫరెన్స్. చూడండి, ఇది 300 అవ్వాలంటే 12 కావాలి కొన్నాను 300కి. ఇంకో 360 అవ్వాలి, ఇంకో 60. ఇది 300 12 ఇంకో 60 72 గా ఉంటుంది డిఫరెన్స్. ఆప్షన్ చెక్ చేయి. 72 ఉందా? ఉంది. 72 కాదు, 72 ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు డిసైడ్ చేయాలి. అన్ని చెక్ చేసుకోవాలి. అన్ని చెక్ చేయాలి. చదువు. 72 టేబుల్లో 108 రావాలంటే ఎన్నిసార్లు రావాలి? 2 టేబుల్ 8 రావాలి. ఎన్నిసార్లు? 4 టైమ్స్. 4 టైమ్స్ చేస్తే చాలా ఎక్కువ వస్తుంది. అంటే 72 అయితే అయ్యే ఛాన్సే లేదు. 72 1s 72, 72 2s 144 ఎక్కువైపోతుందా? సో 72 కాదు. దీనికి ఉన్న నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 36. దీనికి ఉన్న నెక్స్ట్ ఫ్యాక్టర్ 36. 36 360 లో 10 టైమ్స్ ఎగ్జాక్ట్లీ. 36 108 లో అండి. 6 టేబుల్లో 8 రావాలంటే 6 3s 36 3s అంతా అంటే 108. ఎస్. మళ్ళా 6 టేబుల్ 8 రావాలంటే 8 టైమ్స్. 36 8s అంతా 20 ఎగ్జాక్ట్లీ సరిపోయింది. అయిపోయిందండి. దిస్ ఇస్ యువర్ హెచ్సిఎఫ్. ఓవర్. దాట్స్ యువర్ హెచ్సిఎఫ్. ఓవర్. క్లియర్? సింపుల్. అంటే నేను ఇచ్చిన ఆప్షన్స్ చూసి పెట్టుబడాల్సినాను. 2-3 సెకండ్స్ ఎక్కువ. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అయిందా? 3 సెకండ్స్ ఎక్కువగా. మళ్ళీ చూడండి. ఇంకో క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. ఏదైనా చేసావా? ఇది ఆల్రెడీ చేసామండి. దిస్ ఇస్ ఆల్రెడీ ఓవర్. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. క్వశ్చన్ నెంబర్ 17 గసావా కనుగొని ఇలా ఇచ్చారు సార్. చూడండి, ఫైండ్ చేసేది. 2 స్క్వేర్ 3 క్యూబ్ 5 పవర్ 1 3 స్క్వేర్ 5 క్యూబ్ 7 స్క్వేర్. హెచ్సిఎఫ్ కావాలి. ఇందాక ఎల్సిఎం అని చెప్పాను. కమాన్, ప్రీవియస్ క్వశ్చన్ ఎల్సిఎం కావాలి అని నేను చెప్పాను. ఫస్ట్ యూ చెక్ ఆల్ గివెన్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ నాట్. చెక్. ఫస్ట్ చెక్ చేయి, ఇచ్చిన నెంబర్స్ ప్రైమా కాదా? ఎస్. 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్, 7 ప్రైమ్ నెంబర్, అన్ని ప్రైమ్ ఉన్నాయి. ఒక్కవేళ ఏదైనా ప్రైమ్ కాకపోతే నువ్వు మార్చి ప్రైమ్ నెంబర్ లోకి. ఆల్రైట్, ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. వన్స్ నెక్స్ట్ ఫస్ట్ రైట్ ఆల్ ద బేసిక్స్, ఆల్ ద బేసిస్ భూములన్నీ రాయండి. నో. ఎల్సిఎం కి అన్ని బేస్ రాయాలండి. ఎల్సిఎం కి అయితే అన్ని బేస్ రాయాలి. ఇది హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ కి కామన్ బేస్ మాత్రమే రాయండి. ఎల్సిఎం కి అయితే బేస్ అని రాయాలి. ఎల్సిఎం కి అయితే బేస్ అని రాయాలి. హెచ్సిఎఫ్ గసాబాకి కామన్ బేసిస్ రాయి. రెండిట్లో కామన్ గా ఏమున్నాయి? కామన్ ఏమైనా చెక్ చేయాలి. రెండిట్లో 3 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. నెక్స్ట్ 5 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది. నెక్స్ట్ దాట్స్ ఆల్. కామన్ బేసిస్ రాయి. 3 into 5. ఇంకా పవర్స్ కూడా మినిమం తీసుకోవాలి. అక్కడ మాక్సిమం తీసుకోవాలి, ఇక్కడ మినిమం తీసుకోవాలి. గసావా మినిమం. 3 కి 3 ఉంది, 3 కి 2 ఉంది. మినిమం 2. 5 కి 1 ఉంది, 5 కి 3 ఉంది. మినిమం 1. దాట్స్ యువర్ ఆన్సర్. 9 into 5 45 is the HCF. Over. Is this clear? Let's see one more example. One more example. Question number 18. ఇక్కడ 17 ఉంది. 17 తర్వాత 18. Observe. Find the GCD. Observe. Find the GCD. So ఏం చేయాలి? ఫస్ట్
First check. First all the prime numbers are 2, 3, 5, 11 prime. 2, 3, 5, 7 prime. 2, 3, 5, 7, 11 all are prime numbers. ఒక్కవేళ ఏదైనా నంబర్ ప్రైమ్ నంబర్ లేకపోతే నువ్వు మార్చాలి ప్రైమ్ లోకి. ఆడే ప్రైమ్ ఇస్తే సరేవా, ఆడే ప్రైమ్ ఇవ్వకపోతే నువ్వు మార్చుకోవాలా. నువ్వు ప్రైమ్ లోకి మార్చాలి ఫస్ట్ పాయింట్. ఇవ్వకపోతే ఆడే ప్రైమ్ ఇచ్చాలి, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ కామన్ బేసెస్ చూడు, అన్నిట్లో ఉండాలి బేస్. 2 ఇక్కడ ఉంది, 2 ఉంది, 2 ఉంది. నెక్స్ట్ 3 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 3 అన్నిట్లో ఉంది. 5 is here, 5 is here, 5 is there also. 7 not there, I won't write. 7 ఇక్కడ లేదు, నేను రాయం. 11 ఇక్కడ ఉంది, 11 ఇక్కడ లేదు, leave it. That's all, over. This is not there. ఇక పవర్ చూడండి, ఫస్ట్ కామన్ బేస్ రాయాలి. నెక్స్ట్ ఏంటి, మినిమం పవర్ తీసుకో. మినిమం 2 కి పవర్ 3 ఇక్కడ, 2 కి పవర్ 4, 2 కి పవర్ 5, మినిమం 3. 3 కి స్క్వేర్, 3 కి 4, 3 కి 3, మినిమం స్క్వేర్. 5 కి 1, 5 కి 2, 5 కి 3, minimum 1. That is 8 into 9 into 5. 8 5s are 40, 9s are 360. Answer 360. That's your GCD. Is this clear? Question number 17. So we have seen of your LCM of integers and HCF of integers over. So if you observe you, so if we finish this one of your LCM of integers and HCF of integers is over. Now fractions kalthunamandi. LCM of fractions, HCF of fractions. మనం ఫినిష్ చేసినది LCM of integers, HCF of integers అయిపోయింది. ఇప్పుడు ఫ్రాక్షన్స్ వెళ్తున్నాం. LCM of fractions, HCF of fractions. సో ఫ్రాక్షన్స్ ఆఫ్ LCM, HCF of fractions కి ఒక ఫార్ములా ఉందండి, చూడండి. వర్డ్ LCM of fractions అంటే చూడండి, వర్డ్ LCM of fractions అంటే, LCM of fractions అంటే ఏం చేయాలి? LCM of numerators by HCF of denominators. అలా కాదు, HCF of fractions అడిగాడు. HCF of fractions అడిగితే HCF of numerators by LCM of denominators. భిన్నాలకి కసాగా అడిగాడండి. ఇవన్నీ భిన్నాలకి కసాగా అడిగితే, భిన్నాలకి కసాగు అడిగితే లవాలకి కసాగి చేసి హారాలకి గసాబా చేయాలి. లవాలకి కసాగి చేసి హారాలకి గసాబా చేయాలి. అలా కాకుండా భిన్నాలకి గసాబా అడిగాడు. అప్పుడు లవాలకి గసాబా చేసి హారాలకి కసాగు చేయాలి. ఒక పాయింట్ పెట్టుకోండి, వాడు LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ అనుకోండి, ముందు ఏది అడిగితే ఫ్రాక్షన్స్ కి భిన్నాలకి కసాగా అడిగితే లవాలకి కసాగా చెప్పాలి, కింద ఆపోజిట్ చేయి. భిన్నాలకి గసాబా అడిగా ముందు లవాలకి గసాబా చేయి, తర్వాత కింద ఆపోజిట్ కసాగా చేయి. అది పాయింట్. ఇప్పుడు చూడు క్వశ్చన్, వాడు క్వశ్చన్ అడిగాడంటే 2/3, 8/9, 64/81, 10/27. ఫైన్ కసాగు మరియు గసాబా రెండు దొరుకుకోమన్నాడు. యాక్చువల్గా గసాబా అండి, ఫైండ్ HCF ఓన్లీ. నెంబర్స్ ప్రకారం HCF అడిగాడు, గసాబా కనుగొను అన్నాడు. గసాబా అవును, రెండు చేద్దాం పర్వాలేదు. HCF కావాలి ఫ్రాక్షన్స్ కి, ఏం చేయాలి చెప్పండి నాకు? HCF ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏం చేయాలి? కమాన్, భిన్నాలకి గసాబా కావాలంటే ఏం చేయాలి? అంటే HCF చేయాలండి. ఎవరికి? న్యూమరేటర్స్ కి. న్యూమరేటర్ ఇది లవము, ఇది హారము, న్యూమరేటర్ చెప్పు. 2, 8, 64, 10. ఇక తర్వాత వాడు HCF పడితే HCF రాయి ఫస్ట్, వాడు LCM పడితే LCM రాయి ఫస్ట్. బైలో ఇది HCF రాసి ఇక్కడ LCM రాసుకోవాలి. LCM ఆఫ్ డినామినేటర్ చెప్పు. 3, 9, 81, 27. ఇది క్వశ్చన్, రైట్? ఇప్పుడు చెప్పు, HCF ఎలా చేస్తావు? ఈ నెంబర్స్ HCF ఎలా చేస్తావు? మినిమం డిఫరెన్స్ అవసరం. మినిమం డిఫరెన్స్ తీసుకుని ఇక్కడ 6 వచ్చిందండి. ఇప్పుడు అన్నిట్లో స్మాల్ తీసుకోవాలి. అమాంగ్ ద నెంబర్స్ అండ్ మినిమం డిఫరెన్స్ 2, 6, 8, 64, 10. వీటిలో మినిమం ఏంటిది? అన్నిటిలో మినిమం ఏంటిది? 2నే. అన్నిటిలో మినిమం ఏంటిది? 2నే. ఇంటికి నేను చేయాల్సిన అవసరం లేదు నాకు, 2నే. నా పాయింట్ ఏంటంటే అమాంగ్ ద మినిమం డిఫరెన్స్ కామన్ నెంబర్స్ యూ టేక్ ద స్మాలెస్ట్ నెంబర్. నౌ చెక్
2 is a factor of 8, yes. 2 is a factor of 64, yes. 2 is a factor of 10, అన్నిటికీ 2 ని ఫ్యాక్టరే. అదే ఇంకా అయిపోయింది. హెచ్సిఎఫ్ ఓవర్. హెచ్సిఎఫ్ ఎంత అంటే 2. ఇంకా ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం లార్జెస్ట్ నెంబర్ ఎంత 81. ఈ 3 అయితే అందులో మొత్తం ఉందండి. 9 కూడా ఉందండి. 27 కూడా ఉంది. అయిపోయింది. దట్స్ ఎల్సిఎఫ్ ఓవర్. ఒక సింగిల్ లైన్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కి ఎల్సిఎం చేద్దామండి. ఇదే క్వశ్చన్ కి ఎల్సిఎం చేద్దాం అడిగారు. ఇదే క్వశ్చన్ వాడు ఎల్సిఎం అడిగారండి. చెప్పండి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అన్నాడు. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అన్నాడు. ఇవే ఫ్రాక్షన్స్. ఎల్సిఎం అడిగాడు. ఏం చేస్తావు? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ చేస్తావు. న్యూమరేటర్ చెప్పు. 2, 8, 64, 10 by HCF of denominators. Denominators చెప్పు. 3, 9, 81, 27. రైట్. సో ఫస్ట్ ఎల్సిఎం కావాలంటే ఏం చేస్తావు? ఫ్యాక్టర్స్ కట్ చేయి. నేను ముందు చెప్పాను కదా అంతకుముందు. ఫ్యాక్టర్స్ చూడు. 2 is a factor of 8 కట్ చేయి. 8 is a factor of 64 కట్ చేయి. ఇక ఈ రెండు ఎల్సిఎం కావాలి. ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ లార్జెస్ట్ నెంబర్ 64 into ఈ 10 రాసుకోవచ్చు. 2 into 5. 2 అయితే ఇందులో ఉంది. మిస్ అయ్యేది 5. సో దాట్స్ యువర్ ఎల్సిఎం. ఇక హెచ్సిఎఫ్ అంటావా? చూడు హెచ్సిఎఫ్ కావాలి. అమాంగ్ ద నెంబర్స్ అండ్ మినిమం డిఫరెన్స్. ఇది నెంబరే చాలా చిన్నగా ఉంది. 3 చెక్ చేయి. 3 is a factor of 9, yes. 3 is a factor of 21, yes. 3 is a factor of 27, yes. అయిపోయింది. ఇది అన్నిటి ఫ్యాక్టర్. అదే హెచ్సిఎఫ్. దాట్స్ యువర్ హెచ్సిఎఫ్. మల్టిప్లై చేస్తే ఆన్సర్. ఇట్స్ అబౌట్ ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అండి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలకి కసాగు గసబా అడిగితే గనక వాడు కసాగు భిన్నాలకి అడిగాడు. లవాలకి కసాగు, హారాలకి గసబా. గసబా భిన్నాలకి అడిగాడు. లవాలకి గసబా, హారాలకి కసాగు. ఏదంటే అది ఫైన్ అంతే. పర్లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి సార్. క్వశ్చన్ నెంబర్ 20. ఫైండ్ ద హెచ్సిఎఫ్. అగైన్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ అడిగాడు. చూడండి సార్ హెచ్సిఎఫ్. వాడు హెచ్సిఎఫ్ అడిగితే ఏం చేస్తాం? హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అడిగారు. ఏం చేయాలి? భిన్నాలకి గసబా అడిగితే న్యూమరేటర్స్ కి ఇక్కడ ఏమి ఇచ్చాడో ఫస్ట్ అది రాయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ చెప్పు. 9, 12, 18, 21. ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ చెప్పు. 10, 25, 35, 40. రైట్. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా చేస్తావు? కన్సెప్ట్ హెచ్సిఎఫ్ ఎలా చేయాలి? హెచ్సిఎఫ్ ఎలా చేస్తావు? మాట్లాడు. ఈ డిఫరెన్స్ ఎంత? 3 మినిమం డిఫరెన్స్. మరి ఇక్కడ అవసరం ఇక్కడ 3 ఉంది. ఏదైనా ఒకటి మినిమం డిఫరెన్స్ తీసుకున్నా. కావాల్సి మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో అబ్జర్వ్ చేయి. ఇప్పుడు చెక్ చేయి. వీటన్నిటిలో చిన్నది 3. 3 దీనికి ఫ్యాక్టరా? ఎస్. 3 దీనికి ఫ్యాక్టరా? ఎస్. 3 దీనికి ఫ్యాక్టరా? ఎస్. 3 దీనికి ఫ్యాక్టరా? ఎస్. హెచ్సిఎఫ్ 3 బై. ఇంకెల్సిఎం చెప్పు. ఫ్రాక్షన్స్ కి కనుక హెచ్సిఎఫ్ అడిగితే ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములా చేయాలి అంతే. ఇప్పుడు ఎల్సిఎం అడిగి లార్జెస్ట్ నెంబర్ ఎంత? 40. మిస్సింగ్ థింగ్స్ అయినా 10 మొత్తం అందులో ఉంది. 40లో 10 మొత్తం ఉంది. 25 రాసుకోవచ్చు. 5 into 5 ఒక 5 ఉంది. మిస్ అయింది 5. 35 రాసుకో. 5 into 7 ఒక 5 ఇందులో ఉంది. ఇక్కడ 5 ఉంది. 7 మిస్ అయింది. సో ఆన్సర్ 3 by 45 is 27 సార్. 140. 1400 answer. That's your answer. Clear? This is about all of you. HCF of the LCF and LCM of the fractions. ఇంకో ఎగ్జాంపుల్ చూడు. మళ్ళా వాడు హెచ్సిఎఫ్ అడిగాడు. మళ్ళీ అగైన్ కసాగ్ అడిగాడు. సరే కసాగ్ చేద్దాం. ఎల్సిఎం అడిగాడు. ఎల్సిఎం అడిగాడండి. వాడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏదో ఫ్రాక్షన్స్ ఇస్తే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అడుగుతారండి. సింపుల్. కాన్స్పిక్ ఎల్సిఎం కావాలి. ఏం చేస్తావు? LCM of numerators 1, 5, 2, 4 by HCF of denominators 3, 6, 9, 27. LCM కావాలి. ఏం చేయాలి? లార్జెస్ట్ నెంబర్ 5. ఇక్కడ 4 రాస్తున్నాను. 2 ఇందులో ఉంది. వదిలే అయిపోయింది. దట్స్ ఆన్. LCM 20 by HCF కావాలి. 3 దీనికి ఫ్యాక్టర్, దీనికి ఫ్యాక్టర్, దీనికి ఫ్యాక్టర్. అయిపోయిందండి. 20 by 3 that's your LCM. ఒకవేళ వాడు హెచ్సిఎఫ్ అడిగి చేస్తాం. ఇదే క్వశ్చన్ మార్చానండి. హెచ్సిఎఫ్ అడిగాడు. ఇప్పుడు ఎల్సిఎం కదా. హెచ్సిఎఫ్ అడిగాడు. చెప్పండి. హెచ్సిఎఫ్ అడిగాడు. హెచ్సిఎఫ్ ఆఫ్ 1, 5, 2, 4 by LCM ఆఫ్ 3, 6, 9, 27. 1 అన్నిటికీ ఫ్యాక్టర్ అండి. 1 అన్నిటికీ ఫ్యాక్టరే. సో ఇది 1.
ఇక్కడ ఎంత వస్తుంది? లార్జెస్ట్ నెంబర్ 27, 3 దీనికి ఫ్యాక్టర్ 6 కాదండి, మిస్ అయింది 2, 9 దీనికి ఫ్యాక్టర్ అయిపోయింది 1/54. ఇది ఎల్సిఎం, ఇది హెచ్సిఎఫ్. ఇదైతే ఎల్సిఎం, ఇదైతే హెచ్సిఎఫ్. వాడు ఏదైతే చేస్తాడు అది. క్లియర్? సో guys, also we finished all of you LCM of integers and HCF of integers అయిపోయింది. అలాగే LCM HCF ఫర్ ద ఫ్రాక్షన్ కూడా చేసాం. భిన్నాలకి కసాగు గసాబా అయిపోయింది. సంఖ్యలకు కసాగు గసాబా అయిపోయింది. ఇప్పుడు దశాంశాలు వసరం. ఇప్పుడు డెసిమల్స్. డెసిమల్స్ కి LCM HCF ఎలా చేయాలి? డెసిమల్స్ కి లెట్స్ స్టార్ట్ డెసిమల్స్. ఓకే, అబ్జర్వ్. I just want to know HCF and LCM for the decimals. Decimals చేయాలి. చూడండి ఫస్ట్ 0.6, 9.60, 0.12. నాకు LCM కావాలి, HCF కావాలి డెసిమల్స్ కి. సో పాయింట్ ఏంటి? LCM HCF ఒకటే ప్రాసెస్, సింపుల్. ఏంటంటే దేని దానికి ముందు నెంబర్లో కనెక్ట్ చేసుకోను. ఈ డెసిమల్స్ ని పాయింట్ చూసే పాయింట్ తీసి రాద్దామండి. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ డెసిమల్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ దే? యు జస్ట్ కౌంట్. ఆఫ్టర్ డెసిమల్ 1, 2 డిజిట్స్ ఆర్ దే. ఆఫ్టర్ డెసిమల్ 1, 2 డిజిట్స్ ఆర్ దే. ఆఫ్టర్ డెసిమల్ 1 ఉంది. సేమ్ ఉండాలి. డెసిమల్ తర్వాత డిజిట్స్ అన్ని సేమ్ ఉండాలి. డెసిమల్ తర్వాత డిజిట్స్ అన్ని సేమ్ ఉండాలి. నువ్వేం చెప్పాలా సార్? అడిగిపోతుంది. నేను చెప్తలేదు సార్, నేను సేమ్ చేస్తాగా అని చెప్పాలి. సేమ్ చేయి. So this is 0.60, 9.60, 0.12. Check check. అంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, పాయింట్ అది నాట్ ఏ ప్రాబ్లం. డెసిమల్ చెక్ 2 digits, 2 digits, 2 digits, right? Now remove the decimal part. Remove the decimal part. 60, 960, 12. ఇవి నెంబర్స్. ఈ నెంబర్స్ కి LCM అడిగాడు, HCF అడిగాడు, రెండు అడిగాడు. ఫస్ట్ LCM చేయి. ఈ నెంబర్స్ LCM కావాలి. LCM కావాలి ఏమంటే నీకు టేక్ ద సి 12 అనేది దీనికి ఫ్యాక్టర్ అండి. 12 దీనికి ఫ్యాక్టర్ ఉంది, కట్ చేయి. 60 దీనికి ఫ్యాక్టర్, కట్ చేయి. అయిపోయింది. ఫ్యాక్టర్స్ కట్ చేస్తే మిగిలిందే ఒకటి, అదే ఆన్సర్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ 60, 960, 12 HCF కావాలి. HCF కావాలి. అమాంగ్ ద నెంబర్ అండ్ మినిమం డిఫరెన్స్. మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఓ ఇక్కడ చాలా డిఫరెన్స్, 900 ఉంది. ఇక్కడ చాలా ఉంది. ఇక్కడ 48 ఉంది డిఫరెన్స్, 48 ఉంది. అవసరం ఇగో వీటిల్లో ఈ నంబర్స్ మినిమం డిఫరెన్స్ స్మాలెస్ట్ వన్ తీసుకో. ఏది స్మాలెస్ట్? బై డిఫాల్ట్ 12 అది తీసుకుందాం. ఇది స్మాలెస్ట్ వాల్యూ. ఇప్పుడు చెక్ చేయి. 12 దీనికి ఫ్యాక్టరా? ఎస్. 12 5 is 60. 12 దీనికి కూడా ఫ్యాక్టరా? ఎస్. 12 8 are 96. 12 80 are. అయిపోయింది. ఇది రెండింటికి ఫ్యాక్టర్ అయింది కాబట్టి అదే HCF. ఒకవేళ 12 కనుక ఇది ఫ్యాక్టర్ కాబట్టి దీనికి కూడా నెక్స్ట్ ఫ్యాక్టర్ 6 చెక్ చేసేవాడి. అది కాబట్టి దానికి కూడా నెక్స్ట్ ఫ్యాక్టర్ 4 చెక్ చేసేవాడిని. అది కాబట్టి దానికి కూడా నెక్స్ట్ ఫ్యాక్టర్ 3 చెక్ చేసేవాడిని. అది కాబట్టి ఇంకా 1 బై డిఫాల్ట్ 1 అనేది దేనికైనా ఫ్యాక్టర్ 1 అనేది. క్లియర్? సో ఇప్పుడు అయిపోతుంది. ఇంకా అలా ఇవి డెసిమల్స్ ఇచ్చాడు, మనకు పాయింట్స్ వాల్యూస్ ఇచ్చాయి. ఇక్కడ చూడండి డిజిట్స్ పాయింట్ ఆఫ్టర్ 2 digits. After 2 digits ఉంది. 2 digits of point 2, answer 9.0. 2 digits of point 2, answer 0.12. That's your LCM and HCF, right? Is this clear? Let's see one more example of decimals. Find HCF, Alafi. Find HCF. Look here. Mala HCF already. 1.75, 5.67 HCF. So first find. డెసిమల్ తర్వాత డిజిట్స్ సేమ్ ఉన్నాయా లేవా? లేకపోతే నువ్వు సేమ్ చేయి. 2 digits సేమే ఉన్నాయి. నో ప్రాబ్లం. సేమే ఉన్నాయా? సేమే ఉన్నాయి. 175 567. 175 567. స్మాలెస్ట్ 175. ఇది దీనికి ఫ్యాక్టర్ కాదో చెక్ చేసుకోవాలి. కాబట్టి దీని నెక్స్ట్ ఫ్యాక్టర్ చెక్ చేయాలి. కష్టం అవుతుంది. దీని నెక్స్ట్ ఫ్యాక్టర్ రాయడం నాకు కష్టమైంది. సో ఒక పని చేద్దాం. ఇప్పుడు ప్రాసెస్ చెప్తున్నా మీకు, యాక్చువల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కూడా కొన్నిసార్లు మీకు అవసరం అవ్వచ్చు, అందుకోసం ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తున్నా. ఓకే, ప్రాసెస్ కొన్నిసార్లు నీకు అవసరం అవుతుంది.
డివిజన్ మెథడ్ నీకు అవసరం అవుతుంది. దానికోసం ఇప్పుడు ప్రాసెస్ చూడు. ఓకేనా? 1 HCF all of you general process 175 567 డివైడ్ చేయి. 175 ను 567 ఎన్నిసార్లు? 3 టైమ్స్ తీసుకోవాలి. 300 375 225 3 టైమ్స్ తీసుకోవచ్చు. 3 5s are 15 21 plus 1 22 3 plus 2 5 కట్ చేస్తే 6 minus 2 4. నెక్స్ట్ అబ్జర్వ్ 175 తో భాగిస్తే 42 రిమైండర్ వచ్చింది. నెక్స్ట్ టైం ఏంటంటే ఈ 175 ని 42 తో భాగించు. నెక్స్ట్ ఆ 175 ని ఈ 42 తో భాగించు. ఎన్నిసార్లు 40 టేబుల్ 5 టైమ్స్ ఇస్తే 200 అయిపోయింది, ఎక్కువైపోయింది. 5 టైమ్స్ ఎక్కువైపోయింది. 4 టైమ్స్ తీసుకో. 4 టైమ్స్ 4 2s are 8 4 4s are 16 సబ్ట్రాక్ట్ చేయి. 7 వచ్చింది. 7 రైట్. నెక్స్ట్ ఏంటంటే నా ఈ 42 ని 7 తో డివైడ్ చేయాలి. 42 ని 7 తో డివైడ్ చేయాలి. కమాన్ లుక్ 42 ని 7 తో డివైడ్ చేయి. ఎన్నిసార్లు? 6 టైమ్స్ 42. 0 వచ్చింది అంటే స్టాప్ ద ప్రాసెస్. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఎప్పుడైతే 0 వస్తే ఇక్కడ ఏది అదే ఆన్సర్. HCF ఎంత అంటే 7. ఇస్ ఇట్ క్లియర్? ఇది ప్రాసెస్ అండి. ప్రాసెస్ చూడండి. ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్ దేనికి చెప్పాను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. కానీ ఈ ప్రాసెస్ నీకు తెలిసి ఉండాలి పక్కాగా. క్లియర్? ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్ కసాక్ పాయింట్స్ కి చూడండి. 3 2.7 0.09 దేర్ ఆస్కింగ్ LCM. సో ఏం చేస్తాం? నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్ని సేమ్ ఉండాలండి. ఫస్ట్ 2 ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది. 126 ఇక్కడ అసలు లేవు. 2 పెట్టు. ఓన్లీ 3 అన్నా 3.0 అన్నా ఒకటే. సో నౌ ఫర్గెట్ ద డెసిమల్. 300 270 9 0.0 అంటే 009 అక్కడ ఒక్క 9 అంటే చాలు. 9 అనేది దీనికి ఫ్యాక్టర్ ఖర్చు. ఇంకా ఈ రెండుకి LCM కావాలి. LCM ఎలా చేస్తాం? లార్జెస్ట్ నెంబర్ 300 ఇస్తున్నాడు. మిస్సింగ్ రాయాలి. దీన్ని ఎలా వస్తున్నాడు? రైట్ 30 into 9 30 3 9s 27 30 into 9. ఈ 30 అయితే మొత్తం ఇందులో ఉంది. ఈ 30 మొత్తం వేసి డిసైడ్ అని 9. సో ఆన్సర్ 3 9s are 2700 ఆన్సర్. అయితే ఆఫ్టర్ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉండాలి? 2 డిజిట్స్ ఉండాలి. డెసిమల్ కి ముందు 2 డిజిట్స్ ఉండాలి. డెసిమల్ ముందు 2 డిజిట్స్ అంటే డెసిమల్. ఆన్సర్ 27. దట్స్ యువర్ ఆన్సర్. What is this 27? This is the smallest number or the least number or the first number which is divisible by all of them. ఇది 3 తో డివైడ్ అవుతుంది, 2.7 తో డివైడ్ అవుతుంది, 0.9 అన్నిటితో డివైడ్ అయ్యే ఫస్ట్ నెంబర్ అదే. That's your LCM, right?